విజయభాస్కర్ గారు. సార్ అదేదో ఒకసారి ఇంకా 2.5 years టైం ఉంది, అసలు నిజంగా ఒక లిట్మస్ టెస్ట్ పెడదాము, అసలు ఆయనకి అసెంబ్లీకి వచ్చే ఆలోచన ఉందో లేదో, లేదంటే ఇంత యాంపుల్ టైం ఇస్తాము, మీరు కనుక వస్తే కనుక దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము అన్న ఆలోచన ఎందుకు చేయటం లేదు? మీరే అంటారు కదా ఆయనకి ధైర్యం లేదు, లేకపోతే రావడానికి ఇష్టం లేదు, మనసు అప్పట్లో లేదు, భయపడుతున్నాడని చెప్పేసి. అదేదో తేలిపోద్ది కదా. స్పీకర్ నిన్నగాడు ఇన్వైట్ చేశాడు స్పీకర్. మీరు రెండయ్యా, 11 మంది రెండయ్యా, పోతే పద్ధతిగా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, పైగా జీతభత్యాలు తీసుకుంటున్నారు, అది ప్రజల సొమ్ము, పోతే మీకు కెమెరాలు గడి పెట్టించాం, సీట్లో కూర్చొని ఉంటేనే అటెండెన్స్, వచ్చి ఏదో వచ్చి ఆ రూముల్లో ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టి పోవడం కాదు, మీరు వచ్చి కూర్చుంటేనే హాజరు లెక్క. ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ లోకి వచ్చి విద్యార్థి నేను వచ్చానంటే ఎట్ట కుదురుతుంది? పోతే మనకి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అటెండెన్స్ తక్కువ పరీక్షలకు రానివ్వరు. మరి 2 సంవత్సరాల పాటు ఎందుకు జీతాలు ఇచ్చారు? మీరే మీ చేతిలో పని కదా. మా సొమ్ము వినండి, మా సొమ్ము అలాగే 39% మంది ఓటర్లు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చినప్పుడు మీరు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మీ చేతిలో పని కదా. అలాగే డిస్క్వాలిఫై చేసే అధికారం కూడా ఉంది కదా, ఎందుకు చేయటం లేదు? 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిపే దమ్ము లేదా మీకు? 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిపేటటువంటి అవకాశం లేదా? ఇప్పుడు అదే స్పీకర్ల సదస్సులో, ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో ఇది ప్రవేశపెట్టడం జరిగింది మన స్పీకరు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని మీద చర్చ జరుగుతుంది, త్వరలో ఒక నిర్ణయం రావచ్చు. పోతే మనం పాపం స్టూడెంట్స్, పసిపిల్లలు తెలిసి తెలియక ఏదో ఆ వయసులో చిరుతిండనో, సినిమాలనో, షికార్లనో, ఆటలనో, పాటలనో పోతే అటెండెన్స్ తగ్గితే పరీక్షలు రానియకుండా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నాం. ఆంధ్ర భాగ్య విధాతల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అదే వీళ్ళు ఇంత వయసు వచ్చి చట్టసభలో సభ్యులు ప్రజలు వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఈ ఎంపిక చేసి పంపిస్తే మరి వాళ్ళ ధోరణి ప్రజలు గమనిస్తారు కదా. పోతే జీతభత్యాలు తీసుకుంటున్నారు, పైగా పోతే అసెంబ్లీకి పోవాలని ఎన్ని కళ్ళకు అంటారు. అటువంటిది అసెంబ్లీకి ఎందుకున్నా కానీ వాళ్ళు లెక్క చేయకుండా, అంటే మీరు అన్నట్టు ఇంటర్నల్ గా ఏమో వాళ్ళకి ఉద్దేశం ఉంటది, కానీ అధినాయకుడు రేపు టికెట్లు ఇవ్వడేమో, అధినాయకుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో, తన బాధను ప్రపంచం బాధ చేయాలనుకుంటాడు. ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ వాళ్ళ పార్టీలో అంతర్గతంగా 95% పైగా వ్యతిరేకిస్తున్నారు అంతర్గతంగా. అందులో నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఈ విషయం. పైగా ఈయన అసెంబ్లీకి పోవాలన్నా వద్దా అనేది ప్రజలు ఒక మాక్ పార్లమెంట్ పెట్టి వాళ్ళని ఓటింగ్ రమ్ముంటే ప్రజలు రారు. మాకు పార్లమెంట్లు ఆయన ఏందయ్యా, ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు, ప్రతిపక్ష నాయకుడు చేశాడు, లేకపోతే నిన్న మా అసెంబ్లీలో ఓడిపోయాడు, ఇంత అనుభవం ఉంది, ఆయనకి తెలియదా అసెంబ్లీకి పోవాలని? మళ్ళీ మాకు పార్లమెంట్లు పెట్టేసి మేమంతా ఈ బ్యాలెట్ పెట్టేసి ఈయన అసెంబ్లీకి పోవాల్సిన అవసరం ఉందా లేదా అడగాల్సిన పని లేదు. ప్రకాష్ నారాయణ ఎప్పుడో చెప్పాడు రీకాలింగ్ ఉండాలని, ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి, కానీ అది నెరవేర్లేదు.